డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని వైసీపీ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక మాట్లాడుతూ దళిత బహుజనుల ఆశాజ్యోతి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆశయాలను అన్ని వర్గాల వారు గౌరవిస్తూ ముందుకు సాగిపోతున్నామని, భావితరాల వారికి కూడా ఉపయోగపడే రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో గొప్పవారని తెలియజేశారు. నేను దగ్గరికి రావాలా? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన గొప్పతనాన్ని ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించడానికి మేము అందరం రావడం జరిగింది. ఏదైతే సమాజంలో మానవులందరూ కూడా సమానంగా ఈక్వల్గా ఆ ఈక్వాలిటీని అనే దాన్ని ఏదైతే ఆయన రాజ్యాంగాన్ని ఒకటి రూపొందించారో ఆ రాజ్యాంగం అనేది అప్పుడు రూపొందించిన రాజ్యాంగం ఇప్పటికీ కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మనకి వస్తుందంటే ఎంత ముందు చూపుతో ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఆయన మనకు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భావితరాలుగా మన పైన ఉంది. ఎక్కడ కూడా శాంతిగా మన సహనంతో సంయుక్తంగా మనం అందరం ముందుకు వెళ్ళాలి. కుల మతాలు అన్నీ కూడా ఒక్కటి అని, మానవత్వమే అన్నిటికీ మించినది గొప్పతనం అనేసి ఆయన మనకందరికీ కూడా సూచనలు ఇచ్చాడు. మరి అటువంటి గొప్ప నాయకులు, అటువంటి గొప్ప మహనీయుల ఆదర్శంగా తీసుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న మనమందరము రాబోయే యువత కూడా ఇదే ఆదేశాలను, ఇదే సందేశాలను మనం ముందుకు తీసుకొని పోయి ఒక మంచి మార్గంలో మనం అందరం వెళ్ళాలనేసి ప్రజలందరికీ కూడా సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ విధంగా ఆయన జీవితం గడిచింది. వాటన్నిటి అనుభవంతో ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్గా మన రాజ్యాంగాన్ని రచించి ఆ అనుభవాలను అన్నింటినీ కూడా రాజ్యాంగంలో ఇమిడి చేసి ప్రతి ఒక్కరికి సమాజంలో సమానమైన న్యాయం జరగాలనేసి ఇవాళ మనకి ఇచ్చిన ఆ రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించాలి. ఆ ప్రజాస్వామ్యం ఏదైతే మనకి ఇచ్చారో ఆ ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కూడా గౌరవించి శాంతియుతంగా, ధర్మంగా ప్రతి దగ్గర కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయనని స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని యువతకి ప్రతి ఒక్కరికి కూడా నేను సందేశాన్ని ఇస్తూ, మరి ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అభివృద్ధి అనేది సాగుతూ ఉంటుంది. మరి ఆయన రాజ్యాంగాన్ని మనం పాటిద్దాము, ఆయన ఆ స్ఫూర్తిలో మనందరం నడుద్దా అని తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఏదైతే మన మహనీయులు కొన్ని మార్గదర్శకాలు చూపించారో వాటికి వ్యతిరేకంగా ఒక వ్యక్తికి, ఒక లీడర్కి ప్రజాదరణ దొరుకుతుంది అన్న ఒక బాధతో ఇటువంటి అహింసకు పాల్పడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడము చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ. ఏ రోజైతే జగనన్న బస్సు యాత్ర మొదలుపెట్టారో ప్రొద్దుటూరు నుంచి విజయవాడ దాకా ఇప్పుడు దాకా ఆయన చేస్తున్న ఈ బస్సు యాత్రల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క జిల్లాలో ఆయనకు జనం తండోపతండాలుగా వచ్చి ఆయనకు అందరూ కూడా మద్దతు తెలుపుతుంటే అది సహించలేక, అది ఓర్వలేక ఇటువంటి పనులకు వాళ్ళు ముందుకు వచ్చి ఇటువంటి హింసకు ప్రోత్సహిస్తూ ఇటువంటి పనులు చేయడం మట్టుకు నిజంగా దురదృష్టకరం. ఎంతో మంది మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా రచించారు. ప్రజాస్వామ్యంలో ఎటువంటి పాలన ఉండాలి, ప్రజల దగ్గర నుంచి మనం ఎటువంటి స్పందన పొందాలి, ఎటువంటి అహింసగా ఎలా ఉండాలి అని ఆయన ఒక పక్కన చెప్తుంటే, మీరు ఒక పక్కన వాటికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఈ విధంగా చేయడం నిజంగా చాలా చాలా హీనమైన ఒక రియలీ ఒక బాధాకరమైన సంఘటన.
ఈ సంఘటనను మేమందరం కూడా ఖండిస్తున్నాము. జగనన్నకి ఎవరు ఎన్ని అడ్డు రకాలుగా అడ్డు తీసుకొని వచ్చినా, ఎవరు ఎటువంటి ఇది చేసినా కూడా ఎవ్వరు కూడా మా యాత్రను ఆపలేరు. జగనన్న చాలా స్ట్రాంగ్. ఆయన అనుకున్నది సాధిస్తారు. ప్రజల బలం ఆయనకి ఉంది కాబట్టి ఆ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు, ఆ ధైర్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి ఘటనలు చేసినంత మాత్రాన వాళ్ళు యాత్రలు ఆపేసుకొని రెస్ట్ తీసుకుంటారని అనుకున్నారో, లేకపోతే వాళ్ళ యాత్రలను ఆపించాలి అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళని ఇలా అదే జగనన్న పైన ఇలాంటి ఘటనకి పూనుకున్నారో తెలియదు. కానీ ఇటువంటి చేసిన చేష్టలకు మా లీడర్ ఎప్పుడు కూడా భయపడరు, ఎక్కడ కూడా వణకరు తొనకరు, ఇంకా ధైర్యంగా ఇంకా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఆయనలో ప్రజలు ఇచ్చిన ధైర్యమే చాలా నిండుగా ఉంది. ఆ ప్రజా ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రజలందరికీ కూడా నమ్మకాన్ని ఇస్తున్నారు. ఎవ్వరు కూడా ఎటువంటి కార్యక్రమాలకి ఇదిపాటు కండి, శాంతియుతంగానే ఉండండి, మనకు ప్రజలే బలం, మీరే మా నమ్మకం అంటూ జగనన్న వారందరికీ చెప్పుకుంటూ సందేశాన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు మటుకు చేయడానికి చాలా హీనమైన చర్య. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి ప్రజాబలం ఉన్న మాకు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. ప్రజల బలం ఎవరికి ఎంత ఉంది అనేది ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. కానీ ఇటువంటి సంఘటనలు చేసి వాళ్ళ పరువుని వాళ్లే దిగదాచుకుంటున్నారని మటుకు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. మాకు ప్రజా ఆదరణ ఉంది, అదే ధైర్యంతో ముందుకు వెళ్తాము. ప్రజా దాంట్లోనే మేము తేల్చుకుంటాము.